నమస్కారం అండి. నా పేరు సుమతి. నేను ఈరోజు ముసలి ఎద్దు అనే కథను చెప్పబోతున్నాను. వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండంగా ఉత్సాహంగా పొలం పనులు చేసి బండిలాగి వెంకయ్యకు ఎంతో సహాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది. వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దును కొనుక్కొచ్చాడు. అప్పటి నుంచి దానికి దండిగా మేత వేసి కుడితికి పెట్టి జాగ్రత్తగా మేపుతున్నాడు. ముసలి ఎద్దు కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకుంటున్నాడు. క్రమంగా అది కూడా దండగనుకొని వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దుని విప్పి, నీకు పని చేసే వయసు అయిపోయింది, శక్తి లేదు, ఇక నీవు నాకు దండగా, నీ దారి నువ్వు చూసుకో అని ముసలి ఎద్దుని తరిమి వేశాడు. ఏడుస్తూ వెళ్తున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురయ్యాడు. ఎద్దును చూసి ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఎద్దు జరిగిన వృత్తాంతం అంతా వినిపించింది. గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్ళి, ఈ ఎద్దు నీదేనా అని అడిగాడు. అవునన్నాడు వెంకయ్య. దీన్ని నాకు అమ్ముతావా? నీకు 1000 వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న. వెంకయ్య ఆశ్చర్యపోయాడు. నీకు తెలీదా? ముసలి ఎద్దుని ఇంటి ముందు కట్టేసి రోజు దాన్ని నమస్కరించి మేత వేసి వెళితే బోలెడు ధనలాభం వస్తుందని చెప్పాడు. వెంకయ్య తన ముసలి ఎద్దును తీసుకొని నాటి నుంచి దానికి దండం పెట్టి మేత వేసి నమస్కరించి పొలం వెళ్ళేవాడు. ఆనాడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వలనే అని సంబరపడ్డాడు వెంకయ్య. చూసారా ఫ్రెండ్స్, మనం ఎవరైనా, మన తల్లిదండ్రులైనా ఎవరైనా ఎప్పుడైనా వయసు అయిపోవాల్సిన వాళ్ళమేనండి. అందుకని చెప్పి వయసు అయిపోయిన వాళ్ళు మనకి పనికిరారు అని చెప్పేసి వాళ్ళని చూడకుండా ఇది చేయకుండా ఉండకూడదండి. మనల్ని వాళ్ళు చూశారు కాబట్టి, చూసి మనం ఇంతటి వాళ్ళు అవ్వడానికి కారణం వాళ్ళు కాబట్టి మనం వాళ్ళని ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా ఎద్దుని ఎలా అయితే పెంచుతున్నాడో అలా జాగ్రత్తగా చూసుకోవాలి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.